నువ్వు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నావా? అయితే నీ మజిల్స్ అనేటివి ఎప్పటికీ గ్రో కావు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు 7 రోజులు ట్రైన్ చేసి, నువ్వు ఎక్కువ ట్రైన్ చేసి ఎక్కువ మజిల్స్ వస్తాయి అనుకుంటున్నావు. రెస్ట్ అండ్ రికవరీని పక్క పెడితే నీకు ఎక్కువ మజిల్స్ వస్తాయి అనుకుంటున్నావు. డైట్ అంతా మంచిగా ఫాలో అయ్యి, వర్కౌట్ అంతా మంచిగా ఫాలో అయ్యి, నైట్ వండుకోకపోతే మజిల్స్ మంచిగా బిల్డ్ అవుతాయి అనుకుంటున్నావు. అయితే ఈడనే నువ్వు ఒక పెద్ద తప్పు చేసినావు. అసలు రెస్ట్ అండ్ రికవరీ మన మజిల్ బిల్డింగ్ ఎంత ఇంపార్టెంట్, అసలు రియల్ గా నీ బాడీని నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి ఎట్లా ప్రోగ్రెస్ చేయాలి, నీ 40% గ్రోత్ ఉన్న బాడీని నువ్వు 100% పొటెన్షియల్ కి తీసుకోవాలి. నీకు ఇక్కడున్న పొటెన్షియల్ కి ఇక్కడున్న నీ లిమిట్స్ కి పుష్ చేయాలి. అసలు ఎట్లా చేయాలి ఇవన్నీ? రెస్ట్ అండ్ రికవర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, స్లీప్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది నీకు ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ ఛానల్ కి నువ్వు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. నీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద ఒక కామెంట్ పెట్టు, ప్రతి దానికి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. చలో ఇక ఎలాంటి లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇగో బ్రో, నువ్వు జిమ్కి పోతావు, మజిల్ని మంచిగా టేర్ చేస్తావు, వర్కౌట్ కూడా మంచిగా చేస్తావు, అంటిల్ ఫెయిల్యూర్ చేస్తావు, మంచిగా ట్రైన్ చేస్తావు. సరే ఒప్పుకుంటున్నా, నువ్వు మంచి పని చేసినావు, చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఇంటికి వస్తావు, గంటలా మంచిగా నీ హై ప్రోటీన్ మీల్ని కంప్లీట్ చేసుకుంటావు, లో కార్బ్స్ ఉండేటట్టు చూసుకుంటావు. ఎందుకంటే మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు మన మజిల్స్ అనేటివి, దాన్ని నువ్వు బ్రేక్ చేసిన మజిల్స్ ని రికవరీ చేయడానికి ప్రోటీన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అది మనకి మజిల్ రికవరీలో ఫస్ట్. సరే ఇదంతా చేసినావు, సరే మీల్ కంప్లీట్ చేసుకున్నావు, వర్కౌట్ బి కంప్లీట్ చేసుకున్నావు. నైట్ వచ్చేదాకా చూద్దామంటే నీ స్లీప్ అవర్స్ ఎంత? 4 hours లేకపోతే 3 hours. ఏడికెళ్ళి గ్రో అవుతుంది బాడీ. నువ్వు అంతగానం కష్టపడ్డావు, డే జాబ్ వర్క్ ఉంటుంది, స్ట్రెస్లు ఉండవు, మళ్ళీ జిమ్ కోసం మీదికెళ్ళి ఇంకొక స్ట్రెస్ అవుతుంది బాడీ మీద. తర్వాత సరే నువ్వు జాబ్ పర్సన్ కాకపోతే ఒక స్టూడెంట్ అనుకోను, స్టూడెంట్ ఉంటావు, పొద్దునంతా తిరుగుతావు, కాలేజ్లో టైం పాస్ చేస్తావు, ఈడే చేస్తావు, మళ్ళీ జిమ్ కోసం చేస్తావు, తింటావు, నీ బాడీ మొత్తం టైర్డ్ అయిపోతుంది. కానీ నీ బాడీకి మాత్రం నువ్వు రెస్ట్ ఇవ్వవు. నీ బాడీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? నీ బాడీ కూడా ఇప్పుడు అది మిషన్ కాదు కదా, 24/7 అది ఒక పని పెట్టడానికి. దానికి బి రెస్ట్ అవ్వాలి, దానికి బి రికవరీ కావాలి కదా. మనకి రెస్ట్ అండ్ రికవరీ కూడా మన మజిల్ బిల్డింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు నీ మజిల్ ని బ్రేక్ చేసి మంచిగా హై ప్రోటీన్ మీల్ ఇచ్చిన తర్వాత నువ్వు రెస్ట్ అండ్ రికవరీ ఎట్లా ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. మినిమం 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ తీసుకోవాలి. 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్. కొంతమంది అంటారు, బ్రో మాకు నిద్ర రాదు బ్రో ఇదా అంటే, పొద్దుగాల జల్దీ లేవు, నైట్ ఎందుకు జల్దీ నిద్ర రాదు? నేను బి చూస్తాను 6 or 7కి లేవు, అంత జల్దీ పొద్దుగాల లేవు, ఎందుకు స్లీప్ పెట్టట్టు మంచిగా వర్కౌట్ చేయి. డేలో ఎట్లయినా కొంచెం అటు ఇటు తిరుగుతావు, ఇది అది చేస్తావు. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే, జాబ్ వాళ్ళకి అయితే వాళ్ళకి జాబ్ ఉంటుంది, వాళ్ళు జాబ్ చేసి అలసిపోతారు, అది వేరే మ్యాటర్. ఎందుకు రా నిద్ర? బరాబర్ నిద్ర వస్తుంది. కాబట్టి 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది తీసుకో. నువ్వు ఎప్పుడైతే 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ తీసుకుంటావో నీ జిమ్ తర్వాత మంచిగా తిన్న తర్వాత, అప్పుడు అనేది ఉంటుంది బ్రో అసలైన మ్యాజిక్ అనేది. ఆ 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ వల్ల నీ ఫోకస్ ఎంతగానో ఇంక్రీస్ అవుతుంది తెలుసా. నీకు ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేదు స్లీప్ ఇట్లా తీసుకోనీకే, నీ స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోనీకే. నువ్వు ఒకటే, నైట్ పూట కెఫెన్ తీసుకోకు, మెయిన్ చెప్తున్నా. ఆఫ్టర్ 6 PM ఒకవేళ నువ్వు ప్రీ వర్కౌట్ వాడితే ప్రీ వర్కౌట్ బంద్ చేసుకో, కాఫీలు తాగితే కాఫీలు బంద్ చేసుకో, నైట్ కూల్ డ్రింక్లు తాగుతావు అంటే కూల్ డ్రింక్లు బంద్ చేసుకో, జంక్ ఫుడ్ తింటావు అంటే జంక్ ఫుడ్లు బంద్ చేసుకో. నైట్ పూట ఇవన్నీ బంద్ చేసుకున్నావు అనుకో, మంచిగా హెల్దీ డైట్ తిన్నావు అనుకో, స్లీప్ ఎందుకు రాదు? కెఫెన్ అనేది దూరం ఉండాలి. స్లీప్ ఎందుకు రాదు? స్లీప్ ఆటోమేటిక్ స్లీప్ అనేది మనకి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. కెఫెన్ తీసి పడేయాలి 6 తర్వాత, జంక్ ఫుడ్ తీసి పడేయాలి. నైట్ వండుకునే ముందు మరీ ఇంత కుంభలు తినకుండా నార్మల్గా, మరీ ఎక్కువ మరీ తక్కువ, కొంచెం కడుపులో స్పేస్ ఇచ్చి నార్మల్గా తిన్నావంటే తినేసి మంచిగా అలసిపోయి ఉంటావు, మంచిగా రెస్ట్ తీసుకో, మంచిగా మజిల్ టేర్ అవుతుంది, మంచిగా మజిల్ ప్రోటీన్ వల్ల రికవరీ అవుతుంది, నీ స్లీప్ వల్ల నీ బాడీ అంతా రికవరీ అవుతుంది, నీ మజిల్స్ రికవరీ అవుతుంది, నీ బాడీ మొత్తం రికవరీ అవుతుంది. నెక్స్ట్ డే నువ్వు మళ్ళీ 8 hours స్లీప్ తర్వాత నువ్వు ఎనర్జెటిక్ ఉంటుంది, దీనివల్ల ఆ స్లీప్ వల్ల. అలాంటి గోల్డెన్ స్లీప్ని నువ్వు వేస్ట్ చేస్తా అంటావు ఎందుకు? ఫోన్ వాడుకుంటా, లేకపోతే ల్యాప్టాప్లు చూసుకుంటా, ఇక టైం వేస్ట్ చేస్తా అంటే కాదు కదా. నీ బాడీకి కూడా రెస్ట్ కావాలి, దానికి కూడా మిషన్ లాగా అంతగానం చేసి నువ్వు దానికి బి రెస్ట్ ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. ఇది కాబట్టి 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది నీ డైలీ లైఫ్లో 24 hours డైలీ ఉంటే నువ్వు 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ అయితే పక్కా తీయాలి. అప్పుడు నీ స్టడీస్లో అయినా కానీ, నీ లైఫ్లో అయినా కానీ, నువ్వు దేని మీద పని చేస్తుంటే దాని మీదైనా నీ ఫోకస్ మాత్రం మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల నీ మెమొరీ పవర్ అనేది మంచిగా ఉంటుంది స్లీప్ వల్ల. కాబట్టి స్లీప్ని అస్సలు ఇగ్నోర్ చేయకు. స్లీప్ అనేది మనకి మెయిన్ ప్రియారిటీ లాగా చూసుకోవాలి, మనం హెల్తీగా ఉండాలని. నువ్వు జిమ్కి పోయినా నీ స్లీప్ అనేది 8 hours చూసుకునేటట్టు ఫోకస్ కానీ, నీ హెల్త్ కానీ, నీ బాడీ రికవరీ కానీ ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేదు. ఒక స్లీప్ అనేది 8 hours మంచిగా ఇచ్చినావు అంటే నీ బాడీ ఆటోమేటిక్ మంచిగా హెల్తీ ఉంటుంది.
ఇంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ఒక కమెంట్ పెట్టండి. ప్రతి దానికి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఇంత దూరం ఈ వీడియో చూసినట్టయితే నీకు ఈ వీడియో చాలా వాల్యుబుల్ అనిపించినట్టు ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.